కానీ మనకు పట్టిన దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మరు, ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్ముతూ ఉంటారు. ఇక్కడే చాలామంది ఊరిలోకి వెళ్ళిపోతారు, ఇక్కడే చాలామంది దేవుని బిడ్డలారా చిక్కుల్లో పడిపోతారు, ఇక్కడే చాలామంది చిక్కుపడుతున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు ఎక్కువ శాతం సత్యవంతుడైన నిజమైన దేవుడు ఈ లోకములో వెలుగు ప్రకాశించి ఉంటే చీకటిని నమ్ముతున్నారు. ప్రియులరా, సృష్టికర్త ఈ లోకములో జన్మించి ఉండి, ఈ భూమి మీద సంచరించి ఉండి, ఈ భూమి అంతటి కొరకు తన ప్రాణమును అర్పించి ఉండి, విమోచనము కలగజేసి రక్షణ భాగ్యాన్ని మనకు కలగజేస్తే ఆయనను నమ్మడం లేదు. దేవుని బిడ్డలారా, తమ ప్రాణాన్ని తీసి తమ ఆత్మను నశింపజేసేటువంటి పాపిష్టి వాటిని నమ్ముతున్నారు. విన్నరా, లోకానికి ఉన్నటువంటి వివేచన అలాంటిదే. దానికి కూడా ఒక మాట చెప్తాను. ఒక అడవిలో ఎప్పటి నుంచో పోలీసులు నక్సలైట్ల కొరకు తిరుగుతున్నారంట. వాళ్ళు అస్సలు దొరకడంలే. వీళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా కానీ పైనుంటి మాకు బాగా ప్రెషర్ ఉంది, ఎలాగైనా వీళ్ళ నక్సలైట్లను పట్టేసుకోవాలి అని తీక్షణంగా ఆలోచిస్తుంటే అందులో ఒక ఆయన సలహా ఇచ్చాడంట. ఏమండి, మనం పోలీసులుగా వెళ్తే వాళ్ళకి ఎందుకు దొరుకుతారండి? దొరుకుతలేదు, మనం నక్సలైట్ల వేషం వేసుకుని వెళ్ళిపోదాం అన్నారంట. నక్సలైట్ల వేషం వేసుకుంటే వాళ్ళు కూడా మనోళ్ళేరా అని పిలుస్తారు, మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి పడేసుకోవచ్చండి అని అన్నారంట. బా, ఏం బ్రెయిన్ రా బాబు నీది, భలే ఉందని వీళ్ళందరూ ఏం చేశారంటే నక్సలైట్లలాగా వేషం వేసుకున్నారంట. ఈలోపు మరి అవతలోడికి ఆలోచన రాదేటి, ఆ నక్సలైట్లు ఏం చేశారంట, అరే మనల్ని పోలీసులు వదులుతలేదు, ఏమైనా కానీ పట్టేసుకోవాలని తిరుగుతున్నారు, ఈ నక్సలైట్ల వేషంలో ఉంటే మన బతుకులు ఇంతే, మనం పోలీసుల వేషం వేద్దామని వాళ్ళు అనుకున్నారంట. విన్నారా, వాళ్ళు పోలీసుల వేషం వేద్దాం అనుకుని వాళ్ళు అనుకున్నారంట నక్సలైట్లు. పోలీసులేమో నక్సలైట్ల వేషం వేశారంట. ఇప్పుడు పోలీసుల వేషంలో ఉన్న నక్సలైట్లు అడవిలో తిరుగుతుంటే చెప్పండి, నక్సలైట్ల వేషం వేసుకున్న పోలీసులు వాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నారంట. ఈ మధ్యలో ఒక అమాయకుడు దొరికేశాడు. ఆడు పాపం అటు వెళ్తుంటే వాళ్ళ పోలీసులు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడంట. వెనకాల నుంచి అసలైన పోలీసులు నక్సలైట్ల వేషంలో ఉన్నోళ్ళు వచ్చారు. ఒరే, వాడి దగ్గరికి వెళ్ళకరా బాబు, వాళ్ళ నక్సలైట్లు రా, పోలీసులు వేషం వేసుకున్నారన్నారంట. ఈడు అన్నాడంట, తెలుసులే, మీ గెటప్ చూస్తే అర్థమైపోతుంది, మీ గెటప్ చూస్తే అర్థమైపోతుంది, మీ గెటప్లో సెటప్లో. అబ్బా, మీరు పోలీసుల వేషం నక్సలైట్ల వేషం వేసుకుని మీరు కనబడుతుంటే, నక్సలైట్లు కనబడుతుంటే, స్పష్టంగా కనబడుతుంటే మీ రూపాలు మీ పోలికలు చూస్తుంటే మాకు అర్థమవుతలేదేటి? వాళ్ళే పోలీసులు, మీరే నక్సలైట్లు. పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి దొరికేశాడంట. ఇంతకీ ఎవరు ఒరిజినల్, ఎవరు డూప్లికేట్? మనం కూడా పై రూపాలను చూసి పెద్ద పెద్ద నాలుక, 16 తలకాయలు, కొమ్ములు చూడగానే వణుకు పుట్టేయాలి నీకు. తోక, తొండాలు అవి ఇవి గంభీరంగా పెద్ద పెద్ద అలాగుంటాయి కనుక ఆ భయం పుట్టగానే దేవుడు అనుకుంటున్నాం. ప్రియ చెల్లి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు, ఆయనే మన ఆశ్రయ దుర్గము, ఆయనే మన కోట, ఆయనే మన దాగుచోటు. ఆపదలో ఉన్నావా, రా, క్రీస్తు నిన్ను దాస్తాడు, క్రీస్తు నిన్ను కాస్తాడు. ప్రియులరా, కష్టములో ఉన్నావా, శత్రువు తరుముతున్నాడా, అప్పులు తరుముతున్నాయా, మరణం వెంటాడుతుందా, మరణదూత నిన్ను తరుముతూ ఉన్నాడా, పాపములో, వ్యాధులలో, శోధనలో, దెయ్యముల చేత, చేతబడుల చేత, బాణమతితో, చల్లంగితనముతో వేదన పడిపోతూ ఉన్నావా చెల్లి, రా, మహోన్నతుని చాటున దాచబడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన దుర్గము. బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, Gandhinagar, Nidadavol, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము,
ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 7675988768.